బ్రేకింగ్ న్యూస్. ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి వణికించింది. కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడడానికి వ్యాక్సిన్స్ తీసుకున్నాం. ఆ తీసుకున్న వ్యాక్సిన్స్ వల్ల ఇప్పుడు మరింత ప్రమాదం బారిన పడుతున్నారు అని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. బెనారస్ హిందూ యూనివర్సిటీ చేసిన సర్వేలో కోవిడ్ కోసం తీసుకున్న వ్యాక్సిన్స్ వల్ల ప్రభావాలను ఎదుర్కొంటున్నారు. యువత కూడా పెద్ద ఎత్తున దుష్ప్రభావాలను ఎదుర్కొంటోంది. మహిళలపై తీవ్ర పరిణామాలు కలుగుతున్నాయనే రీసెర్చ్ రిపోర్ట్ను వెల్లడించింది బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఇటీవల అధ్యయనం చేసింది బెనారస్ హిందూ యూనివర్సిటీ. 635 మంది టీనేజర్లు, 291 మంది పెద్దలపై రీసెర్చ్ చేసింది. టీనేజర్లో 47.9% మంది, పెద్దల్లో 42.6% మంది శ్వాసకోశ సమస్యకు గురైనట్టుగా వెల్లడించింది. టీకాతో కొన్ని విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఈ సర్వేలో చెప్తోంది. దీనివల్ల టీనేజర్లలో చర్మాంతక రుగ్మతలు, నాడీ వ్యవస్థ లోపాలు, పెద్దల్లో సాధారణ రుగ్మతలు, కండరాలు, నాడీ వ్యవస్థ రుగ్మతలు, రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్లు పడిపోయే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అలాగే మహిళల్లో ఋతుక్రమం గతి తప్పే అవకాశం లాంటి సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్తున్నారు. ఇప్పటికే దేశంలో కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్స్ తీసుకున్నాం. కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్స్ తీసుకున్న తర్వాత నుంచి కూడా చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జనాల్లో కూడా కొన్ని భయాలు ఉన్నప్పటికీ కూడా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతామని చెప్పడంతో అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. సో ఇప్పుడు వస్తున్న ఈ సర్వే రిపోర్ట్ కొంత భయాన్ని కలిగిస్తోంది. దీనిపై మాట్లాడటానికి డాక్టర్ వసంత్ మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వస్తున్నటువంటి సర్వేలపై డాక్టర్ వసంత్ ఏమంటారు చూద్దాం. వసంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఏంటి వ్యాక్సిన్ తీసుకుంటున్నప్పటి నుంచి మొదటి నుంచి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలి డోసు తీసుకున్నప్పటి నుంచే కొన్ని భయాలు, కొన్ని అనుమానాలు, పెద్ద ఎత్తున రూమర్స్ కూడా వ్యాపించాయి. అయితే ఇవన్నీ కూడా కేవలం రూమర్స్ మాత్రమే. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది, కోవిడ్ మహమ్మారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది అంటూ 2వ డోసు తీసుకున్నారు. ఆ తర్వాత బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారు. ఇప్పుడేంటి, బెనారస్ హిందూ యూనివర్సిటీ ఒక బాంబు లాంటి వార్త పేల్చింది. ఎవరైతే కోవాక్సిన్ తీసుకున్నారో వాళ్ళు విపరీత పరిణామాల బారిన పడుతున్నారు అని బాంబు పేల్చింది. ఏంటి ఈ రిపోర్ట్, ఎలా చూడాలి దీన్ని? నిజమా? వాస్తవం ఇది రిపోర్ట్ అనేది వాస్తవం. ఇది బేసికల్లీ కోవాక్సిన్ అనేది మన దేశంలో ఐసిఎంఆర్ అండ్ మరియు భారత్ బయోటెక్ ఏదైతే ప్రిపేర్ చేసిందో దాంట్లో యూజ్ చేసే స్పైక్ ప్రోటీన్ అనేది కామన్. దీంట్లో స్పైక్ ప్రోటీన్ అదే, కోవిషీల్డ్లో స్పైక్ ప్రోటీన్ అదే, అన్ని వ్యాక్సిన్స్ లో ఉన్న స్పైక్ ప్రోటీన్ అదే. బట్ ద వెక్టర్, దానిపైన షెల్ ఏదైతే బాడీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ డిఫరెంట్ ఫామ్. దీంట్లో ముఖ్యంగా ఏదైతే ఉందో ఇప్పుడు బిహెచ్యు వాళ్ళు 960 మందిలో ఈ పరిశోధన చేశారు. కానీ దాంట్లో ముఖ్యంగా ఉండే ప్రమాదం ఏంటంటే ప్లేట్లెట్స్ పడిపోయాయండి చాలా మందిలో. నేను కోవిషీల్డ్ లో తీశాను, కోవాక్సిన్ లో తీశాను. ఆల్మోస్ట్ నా దగ్గర 1000 రిపోర్ట్స్ నా చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ 1000 రిపోర్ట్స్. దిస్ ఆల్ ఏంటంటే దీంట్లో 50 to 60% ప్లేట్లెట్స్ అనేది వ్యాక్సిన్ కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు, కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళు, ఈవెన్ నేను ఏదైతే రిపోర్ట్స్ యూకేది యుఎస్ది చూసినప్పుడు అక్కడ కూడా 2 lakhs, 2.5 lakhs. ఎక్కడండి యంగ్ ఏజ్ లో 18 to 24 మధ్యలో ఉన్న వాళ్ళు కూడా 2.5 lakhs కి పడిపోయింది. ఇంతకుముందు 3.5 to 4 lakhs అనేది మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అందరిలో, ఒకరని కాదు అందరిలో కూడా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు వి కెన్ సీ దట్ 3 లక్షల కిందనే ఉంటుంది. 3 లక్షలు అంటే 2,50,000 ఉండొచ్చు, 1,50,000 ఉండొచ్చు. యాజ్ ఏజ్ గోస్ ఆన్, ఆర్ వాళ్ళు లిక్కర్ ఏమైనా తీసుకుంటే, లేకుంటే స్మోకింగ్ ఏమైనా చేస్తే, ఎనీ డ్రగ్స్ తీసుకుంటే ఇట్ విల్ కమ్ డౌన్ టు 1,50,000 కన్నా తక్కువనే ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇది ఏదైతే ఓన్లీ ప్లేట్లెట్స్ అన్నాను, ఈ ప్లేట్లెట్స్ ఏమవుతున్నాయి అంటే ఆటో యాంటీబాడీస్, ఈ స్పైక్ ప్రోటీన్ ఆటో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి మన ప్లేట్లెట్స్ దాని మీదనే అటాక్ చేసి చంపేయబడుతుంది. అది క్లాట్స్ రూపంలో ఫామ్ అవుతుంది. అందరిలో క్లాట్స్ ఫామ్ అవ్వట్లేదు, కొందరిలో క్లాట్స్ ఫామ్ అవుతుంది. దానివల్లనే సడన్ కార్డియాక్ అరెస్ట్ రావడం, దాంతో పాటు మయోకార్డైటిస్ ఏమైనా ప్రాబ్లం, హార్ట్కి ఏమైనా ప్రాబ్లం ఇంతకుముందు సంభవిస్తే ఈ క్లాట్స్ అనేది అక్కడ పోయి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదంతో చాలా మంది ఈరోజు చనిపోతున్నారు. అండ్ దాంతో పాటు హైపోథైరాయిడిజం, మెనిస్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, ప్లేట్లెట్స్ పడిపోతే డెఫినెట్లీ మెనిస్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటుంది. అండ్ దట్ లివర్ పైన ప్రభావం ఉంది.
మెయిన్లీ స్కిన్ డిసీజ్ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కింద మనం పరిగణన తీసుకోవాల్సింది. అంటే డాక్టర్ గారు వ్యాక్సిన్ తీసుకుని ఇన్నాళ్ళు అయింది కదా, ఇన్నాళ్ళ తర్వాత కూడా దాని ఎఫెక్ట్ ఉంటుందా ఒకవేళ? సార్ ఇప్పుడు మనకు వ్యాక్సిన్ తీసుకునే 3 సంవత్సరాల కిందట, ఉమ్, బట్ స్టిల్ వీఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్. ఇది నేను ముఖ్యంగా మెయిన్ ప్రాబ్లమ్స్ చెప్పాను. డయాబెటీస్ ఉంది, దీంట్లో వీక్నెస్ ఉంది, ఫ్యాటిక్ అంటే కండరాలు గట్టిపడడం అనేది ఉంది. ఇంకొకటి అయితే గులెన్ బీరియర్ సిండ్రోమ్ ఉంది, అది రేర్ కేసెస్ లో వస్తుంది. ఇంకొకటి స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, చాలా కేసెస్ ఎక్కువ వస్తున్నాయి. అండ్ ఈవెన్ క్యాన్సర్స్ అంటున్నారు, ఇంకా పరిశోధన చేయాల్సింది క్యాన్సర్స్ కూడా ఉంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే వైటమిన్ D3 చాలా లోపం వస్తుంది చాలా మందిలో, వైటమిన్ B12 లోపం వస్తుంది. అండ్ దీస్ థింగ్స్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యంగా 3 సంవత్సరాలు అవుతుంది. మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ ఓన్లీ భయంతో బతికాము. అంటే కరోనా వస్తుంది, మనని ఏదో చేస్తుంది అని దాని నుంచి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు దాని యొక్క ఫలితాలు ఏదైతే దుష్ప్రభావం అవుతుందో ఇప్పుడు మనకు కనిపిస్తుంది మనకి. రైట్. అంటే కొంతమంది ఒకవేళ ఏదైనా దుష్పరిణామాలు ఉంటే చాలా తక్కువ శాతంలో మాత్రమే ఉంటాయి, కానీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా విస్తృత ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పారు. ఒకవేళ ఆ దుష్పరిణామాలు ఉన్న ఆ మొదటి 2-3 నెలల్లో మాత్రమే బయటపడవచ్చు, ఇన్నాళ్ళ తర్వాత బయటపడే అవకాశం లేదు అని చెప్తున్నారు. సో ఈ రెండింటిని ఎలా చూడాలి? మీరు మనకు ఏంటంటే ప్లేట్లెట్స్ థ్రాంబోసైటోపీనియా థ్రాంబోసిస్ అనేది సిండ్రోమ్, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇక్కడ. థ్రాంబోసైటోపీనియా అనే పదాన్ని 2 to 4 weeks అన్నారండి, బట్ స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. నేను ఇప్పుడు మొన్న తీసిన ఇవి జస్ట్ 6 months బ్యాక్ తీసిన 1000 రిపోర్ట్లలో 90% మందికి బిలో 2.5 lakhs ఉన్నాయి. 90% పీపుల్ దే ఆర్ నాట్, వాళ్ళకి ఇన్ఫెక్షన్ లేదు, ఏం లేదు, కానీ థ్రాంబోసైటోపీనియా ఇస్ దేర్. అంటే దాని అర్థం ఏంది, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈవెన్ నేను ఒకటే ఒక వ్యాక్సిన్ తీసుకున్నాను, కోవిషీల్డ్ వ్యాక్సిన్. నా ప్లేట్లెట్స్ 1,60,000కి వచ్చింది. 1,60,000 అండి. బిలో 1,50,000 ఇస్ నార్మల్. నేనని కాదు, చాలా మంది ఉన్నారు. మీరు ప్రతి ఒక్కరు మీరు ప్లేట్లెట్స్ చూసుకోండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, చెక్ యువర్ ప్లేట్లెట్స్, ఇట్ ఈస్ బిలో 2.5 lakhs. అంటే కేవలం వ్యాక్సిన్ వల్లే అంటారా? అంటే అందరూ కూడా ఏదో ఒక రకంగా కోవిడ్కి ఎక్స్పోజ్ అయ్యారు, కోవిడ్ అందరికీ కూడా వ్యాపించిందనే చెప్తున్నారు. సో ఇమ్యూనిటీ వచ్చింది, రెసిస్టెంట్ పవర్ వచ్చింది, కోవిడ్కి అందరికీ ఎక్స్పోజ్ అయ్యారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ప్రభావమా లేకపోతే అది కోవిడ్ ప్రభావం అనుకోవాల్సి ఉంటుందా? నేను 15 మంది వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను. వ్యాక్సిన్ తీసుకోలేదు ఆ 15 మంది, వాళ్ళ ప్లేట్లెట్స్ 3.5 to 4 lakhs మధ్యలో ఉంది. వ్యాక్సిన్ తీసుకోలేదు, వాళ్ళ 3.5 to 4 lakhs. అలా మనం తీస్తే, మన డేటా అనేది తీస్తే మన ఇండియాలో పరిశోధన చాలా తక్కువ. ఇది నేను తీసిన డేటా, ఇది నేను ప్రతి ఒక్క కేసుని చూసుకుంటూ వాళ్ళకి ఫీవర్ లేదన్న వాళ్ళని పక్కన పెట్టేసి, ఫీవర్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి రెండిట్లో తేడా చూస్తే ఫీవర్ లేని వాళ్ళకు కూడా ప్లేట్లెట్స్ పడిపోవడం ఉన్నది. ఇప్పుడు నేను చెప్పాను మీకు, ఫీవర్ లేకుండా కోవిడ్ రాకుండా వాళ్ళకి ఎటువంటి వ్యాక్సిన్ తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్లేట్లెట్స్ పడలేదు. ఓన్లీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ప్లేట్లెట్స్ పడ్డారు. అంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత వ్యాక్సిన్స్ తీసుకున్న తర్వాత కొన్ని మరణాలు, సడన్ హార్ట్ అటాక్లు, సడన్గా బ్లడ్ క్లాట్ అవటాలు, ఇలాంటి పరిణామాలకి కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధం ఉందని అంటారా మీరు? 100% ఉంది, 1000% ఉంది. వాస్తవానికి కోవిడ్ అనేది కూడా ముఖ్యంగా మనం గమనిస్తే, కోవిడ్ ఈజ్ క్లాటింగ్ డిసీజ్, క్లాటింగ్ చేస్తుంది బాడీలో. అది మెయిన్ క్లాట్స్ తోటి చాలా మంది చనిపోవడం జరిగింది ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో. లంగ్స్ లో క్లాట్స్ అవ్వడం వల్ల ఇట్ డ్యామేజ్ ద లంగ్స్. దానికి కావాల్సిన మెడిసిన్ ఇవ్వలేదు మనం. సో ఇట్స్ ఈస్ అ క్లాటింగ్. దెన్ హార్ట్ మీద ఎఫెక్ట్ పడ్డది. ఈవెన్ హార్ట్ మీద ఎఫెక్ట్, మయోకార్డైటిస్, పెరికార్డైటిస్ అంటాం, అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లంగ్, హార్ట్ మీద ఎఫెక్ట్ అయ్యి ఈ క్లాట్స్ అక్కడ పోయి డిస్లాజ్ అయిపోయినప్పుడు అరిథమియాస్ రావడము, లేకుంటే హార్ట్ సడన్ బ్లాక్ అవ్వడము, సడన్ హార్ట్ అటాక్ రావడం అంటాం.
సో ఇప్పుడు బెనారస్ హిందూ యూనివర్సిటీ దీనివల్ల అడ్వర్స్ ఇంపాక్ట్ ఉంది, ప్రభావం ఉంది అని చెప్తున్నారు. అదే సమయంలో వ్యాక్సిన్ కంపెనీలు చెప్తున్నాయి చాలా స్టడీస్ ఇది సేఫ్టీ అని చెప్పాయి అని చెప్తుంది. సో ఒక స్టడీ విపరీత పరిణామాలు ఉంటాయని చెప్పినంత మాత్రాన దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు అనే విధంగా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఎలా చూడాలి అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. అబ్సల్యూట్లీ రాంగ్, అది అబ్సల్యూట్లీ రాంగ్. ద స్టడీ షుడ్ బి ఏ గుడ్ స్టడీ. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు నేను అడుగుతున్నాను. భారత్ బయోటెక్ కానీ ICMR ఎందుకు చేయలేదు? ఇప్పుడు భారత్ అదేంటి BHU వాళ్ళు చేసినప్పుడు అది స్టడీ కాదంటాడు. మరి నువ్వు ఎందుకు చేయలేదు? ICMR ఎందుకు చేయలేదు? బయటపడుతుంది కదా ఫ్యాక్ట్స్. స్టిల్ ఇన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. చేయొచ్చు. కోవిషీల్డ్ మీద నేను ఇప్పుడు ఇక్కడ నుంచి సవాల్ చేస్తున్నాను. CBP ప్లేట్లెట్స్, CBP ఒకటి తీయండి. వితౌట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు CBP అందరిది తీయండి. ప్లేట్లెట్స్ చూడండి చాలు. ఇట్ విల్ షో థ్రాంబోసైటోపినియా, పర్మనెంట్ థ్రాంబోసైటోపినియా అంటున్నాను. ఇది పర్మనెంట్, ఎప్పటికి ఉండేది. అది రెక్టిఫై అయ్యే ప్రసక్తి లేదు అంటున్నాను. ఎందుకంటే పర్మనెంట్ అయితే దాని ప్రభావం ఎలా ఉంటుంది జీవితాంతం? సార్ ఒకటి, ఇప్పుడు డెంగ్యూ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ 4 లక్షల నుంచి కిందికి పడాలంటే 4 రోజుల నుంచి 5 రోజులు పడుతుంది. అదే 1.5 2 లక్షలు ఉన్నప్పుడు ప్లేట్లెట్స్ 1 రోజు 2 రోజులు చాలు. సివియర్ డిసీజ్ లో పోయే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ మీరు కోవిడే కానీ లేకుంటే ఫ్లూ అని ఇంకా ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు 2 లక్షల నుంచి 1 లక్షకు పడుతుంది. సో నీరసంగా ఉంటారు, వాళ్ళు నడవలేని పరిస్థితి. సో దే హ్యాస్ టు హాస్పిటలైజ్. అంటే మనకి ఏమవుతుందంటే హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అవడం స్టార్ట్ అవుతుంది. అండ్ దెర్ ఈస్ హై రిస్క్. ప్లేట్లెట్స్ పడ్డప్పుడు క్లాట్స్ ఫామ్ అవుతున్నాయా, ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఇంకా రావచ్చు. బ్లడ్ థిన్ అవుతుంటుంది. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చే రోజుల్లో. డాక్టర్ గారు, ఈ పరిణామాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్ వ్యాక్సిన్ తీసుకుని అందరిలోనూ ఉండొచ్చా, లేదంటే కొంతమందిలో ఉండే అవకాశం ఉంటుందా, లేదా అందరూ ఏదో ఒక రకమైన పరిణామాన్ని ఫేస్ చేస్తూ ఉంటారా? సార్ ఒకటి, దీంట్లో నేను యంగ్ ఏజ్ వాళ్ళని చెప్పాను. యంగ్ ఏజ్ వాళ్ళు మీకు తెలుసు అందరు కూడా, దే డూ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. దే కెన్ రన్, దే కెన్ డూ ఎనీథింగ్. వాళ్ళలో కూడా 2.5 lakhs అనేది కనిపించేసరికి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అండ్ ఓల్డ్ ఏజ్, యాజ్ ఏజ్ గోస్ ఆన్, ఒక కేసుకి నేను చూసినప్పుడు 25 to 35,000కి వెళ్ళింది. ఆ కేసుని క్యాన్సర్ కాదు కానీ క్యాన్సర్ లాగా ట్రీట్ చేశారు MNG హాస్పిటల్లో. అంటే ప్లేట్లెట్స్ పడ్డాయి, పెరిగాయి కూడా. నా ట్రీట్మెంట్ ద్వారా పెరిగాయి. ఓకే. ఆ తర్వాత కొన్ని 2 months తర్వాత దెన్ మళ్ళీ కాల్ చేస్తా, నా ప్లేట్లెట్స్ 35,000 అంటే దెన్ అగైన్ ఎక్స్టెన్సివ్ గా ఇన్వెస్టిగేషన్ అన్ని కూడా చేయించినప్పుడు ఇట్ లుక్స్ లైక్ లింఫోసైట్ కౌంట్ పెరిగింది, న్యూట్రోఫిల్ కౌంట్ పెరిగినప్పుడు. సో వి కాల్డ్ ఇట్ సంథింగ్ యాజ్ అ లుకీమియాస్. అక్యూట్ లుకీమియా లా ఉన్నదమ్మా, ఒక్కసారి యూ గో టు ద క్యాన్సర్ హాస్పిటల్ అన్నప్పుడు వాళ్ళు అక్కడ చెక్ చేస్తే బ్లాస్ట్ సెల్స్ లేవండి. బ్లాస్ట్ సెల్స్ ఉంటేనే లుకీమియాగా మనం పరిగణిస్తాం. కానీ బ్లాస్ట్ సెల్స్ లేకుండా వాళ్ళకు క్యాన్సర్ అనేది ట్రీట్మెంట్ చేయడం జరిగింది. బట్ స్టిల్ ద ప్లేట్లెట్స్ ఇస్ 1.5 lakhs. ఇప్పుడు తగ్గుతుంది, పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటి పరిష్కారం ఏంటి? నిజానికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేశారు. వ్యాక్సిన్ ఏదైనా ఇచ్చేటప్పుడు సఫిషియంట్ పీరియడ్ దాన్ని క్లినికల్ ట్రయల్స్ చేసి అప్పుడు మాత్రం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రీ ట్రయల్స్లోనే వ్యాక్సిన్ ఇచ్చేశారు. ఒక 2-3 నెలల్లో ట్రయల్స్ చేసి వ్యాక్సిన్ ఇచ్చేశారు. సో ఇప్పుడు దానివల్ల దుష్పరిణామాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఏంటి సొల్యూషన్ ఏంటి? సార్ సొల్యూషన్, ప్లేట్లెట్స్ కి ఆటో యాంటీబాడీస్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో దట్ వీ కెనాట్ స్టాప్ బికాస్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది సైన్స్ డైరెక్ట్ జనరల్స్ లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ సెకండ్, క్లాట్స్ ఏదైతే ఉన్నాయో యూ కెన్ ప్రివెంట్ ఇట్ బికాస్ విత్ యువర్ డైట్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకొకటి ఏంటంటే అద్భుతమైన ఒక మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ ద్వారా ఆ క్లాట్స్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. అండ్ మీలో ఎవరిలో కానీ క్లాట్స్ ఉన్నట్టయితే డైమర్ లెవెల్ అనేది హై ఉంటుంది. ఆ డైమర్ లెవెల్ తగ్గినప్పుడు, ఆ క్లాట్స్ తగ్గినప్పుడు దే కెన్ బి సేఫ్ ఎనఫ్.
ఇప్పుడు చాలా మంది అంటారు ఆస్పిరిన్ వాడచ్చు, లేకుంటే కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్, ఇవన్నీ కూడా కాదండి, చాలా తప్పది. ఆస్పిరిన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్ రైట్ నౌ దిస్ వన్. సో నిజానికి కోవిడ్ సమయంలోనూ జనం అంతా ప్యానిక్ గురయ్యారు. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటే దుష్పరిణామాలు జీవితాంతం ఉంటాయని స్టడీస్ చెప్తూ ఉంటే మళ్ళీ జనం అంతా కూడా ప్యానిక్ గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? అలా ప్యానిక్ గురి కాకుండా వ్యాక్సిన్ తీసుకున్నారు, సో ఇప్పుడు ఏం చేయాలి? ఒకటి చెప్పాలంటే దీంట్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావింగ్ ద హ్యాబిట్స్ ఆఫ్ డ్రింకింగ్ అండి. డ్రింకింగ్ ఇస్ ఇప్పుడు ఇప్పుడు ఆల్కహాల్ తాగడం వల్ల ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది లివర్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు లివరే దాంట్లో క్లాటింగ్ కి కానీ ఆ గడ్డ ఇప్పుడు క్లాట్ ఫామ్ అయిన దాన్ని కరిగించడానికి లివరే మెయిన్ బిగ్గెస్ట్ రోల్. అది మర్చిపోతాం. సో యూ కెన్ క్విట్ ద ఆల్కహాల్ అండ్ ద స్మోకింగ్. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఆపేస్తే చాలా మటుకి హార్ట్ అటాక్స్ అనేది తగ్గుతుంది. అండ్ ది న్యాచురల్ డైట్, ఇప్పుడు జంక్ ఫుడ్స్ అనేది కామన్ గా తింటారు. న్యాచురల్ ఫుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ బేసిక్ థింగ్ ఏంటంటే వైటమిన్ D3 లోపం వల్ల చాలా మందిలో ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు. అండ్ వైటమిన్ B12 డెఫిషియన్సీ ఆల్సో దే కెన్ చెక్ ఇట్. ఆ చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకున్నప్పుడు ఈ హార్ట్ అటాక్స్ ఇది మిగతా ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్, హైపోథైరాయిడిజం, ఇర్రెగ్యులర్ మెన్సెస్ అన్ని కూడా దట్ కెన్ బి కరెక్టెడ్. సో ఇప్పుడు బట్ ప్లేట్లెట్స్ అనేది పెరగడం కష్టం. ఓకే, ఇప్పుడు ప్రభుత్వాల వైపు నుంచి ఏం చేయాలి? హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేయాల్సిన అవసరం ఉంది? మరిన్ని స్టడీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బెనారస్ హిందూ యూనివర్సిటీ మాత్రమే స్టడీ చేస్తుందని చెప్తున్నారు. సో ఇంకా ఎక్కువ స్టడీస్ జరగాల దీనిపైన? డెఫినెట్లీ సార్. ఇప్పుడు ఏంటంటే స్టడీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ రైట్ నౌ. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు ICMRకి నేను 100% ట్రీట్మెంట్ అంటే కేవలం 4 రోజులనే కోవిడ్ పాజిటివ్ టు నెగిటివ్ ఇన్ ద ప్రపంచంలో అది నేను సబ్మిట్ చేశాను. ICMR ఢిల్లీకి పెట్టాను, హెల్త్ మినిస్టర్ ఇండియాకి పెట్టాను, యూనియన్ హెల్త్ మినిస్టర్ 2 సార్లు పెట్టాను. డెంగ్యూ రిపోర్ట్స్ కూడా ప్లేట్లెట్స్ పడ్డప్పుడు పెరుగుతాయని చెప్పేసి పెట్టాను. నెక్స్ట్ పెట్టబోయేది HIV కూడా ఉంది. కనీసం ఇలాంటి వాటిని ప్రోత్సహించి ముందు తీసుకురావాల్సిందిగా నేను కోరుతున్నాను. బేసిక్ ఏదైతే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్లీ మంచి అలవాట్లను పాటిస్తే డెఫినెట్లీ దే వోంట్ బి ఎనీ రిస్క్. 2.5 lakhs తోటి కూడా మనం బ్రతకచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చి కోవిడ్ సమయంలో తీసుకున్న టీకాల కారణంగా దుష్పరిణామాలు తలెత్తుతున్నాయని వస్తున్న స్టడీస్పై మీ వివరణ ఇచ్చినందుకు, అభిప్రాయం తెలియజేసినందుకు, కోవాక్సిన్ టీకాతో తీవ్ర దుష్పరిణామాలు కలుగుతున్నాయని బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా మహిళలపై తీవ్ర దుష్పరిణామాలు కలిగే అవకాశం ఉంది అని ఈ రీసెర్చ్ వెల్లడిస్తోంది. బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇటీవల అధ్యయనం చేసింది. 635 మంది టీనేజర్లు, 291 మంది పెద్దలపై రీసెర్చ్ చేసింది. ఇందులో టీనేజర్లో 47.9% మంది, పెద్దల్లో 42.6% మంది శ్వాసకోశ సమస్యకు గురైనట్టుగా వెల్లడించింది. టీకాతో అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఈ సర్వే చెప్తోంది. టీనేజర్లో చర్మాంతక రుగ్మతలు, నాడీ వ్యవస్థలో లోపాలు కలుగుతున్నాయి. పెద్దల్లో సాధారణ రుగ్మతలు కలుగుతున్నాయి. కండరాలు, నాడీ వ్యవస్థ రుగ్మతలు, రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్లు విపరీతంగా పడిపోయిన సందర్భాలు చోటు చేసుకుంటున్నాయని చెప్తుంది. మహిళల్లో ఋతుక్రమం గతి తప్పే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అలాంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి అని సూచిస్తున్నారు. డాక్టర్ వసంత్ కూడా అదే విషయం చెప్తున్నారు. నేను కూడా చాలా స్టడీస్ చేశాను. నా పరిశోధనలో కూడా ఈ వ్యాక్సిన్ వల్ల విపరీత పరిణామాలు ఎక్కువగా తలెత్తాయనే విషయం తెలుస్తోంది. సో దీనిపైన ప్రభుత్వము మరిన్ని సర్వేలు చేసే విధంగా, మరిన్ని రీసెర్చ్లు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. మరిన్ని రీసెర్చ్లు చేస్తే కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా ఎటువంటి దుష్పరిణామాలు భవిష్యత్తులో తలెత్తే అవకాశం ఉంటుందనేది కంప్లీట్ డేటా వచ్చే అవకాశం ఉంటుంది. 1-2 సంస్థలు మాత్రమే ఇలా రీసెర్చ్ చేస్తున్నాయి, కానీ పెద్ద ఎత్తున దీనిపై రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది అని డాక్టర్ వసంత్ చెప్తున్నారు.